హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 సో ఈరోజు మనతో పాటు మానస్ ఉన్నారు. సో ఆయన గురించి ప్రత్యేకించి ఒక ఇంట్రో అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన నోటెడ్ పర్సన్ అనమాట. డాన్స్ ఐకాన్లో ఫస్ట్ టైం మెంటర్గా రాబోతున్నారు. సో అసలు ఇలా ఎలా వచ్చింది ఆఫర్ అండ్ ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. హాయ్. పాజిటివ్ వైబ్స్ వస్తాయి మిమ్మల్ని చూస్తుంటే, లాట్స్ ఆఫ్ పాజిటివిటీ. సో ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? అది ఇంట్లో ఎన్వైర్న్మెంట్ బాగుంటే మనకి ఎప్పుడు కూడా మనం పీస్ఫుల్గా పాజిటివ్గా ఉంటామండి. సో ఇంట్లో వాళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ దట్ పాజిటివిటీ ఇన్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆహా ప్లాట్ఫామ్ అనేది వండర్ఫుల్ ప్లాట్ఫామ్. సో లాట్స్ ఆఫ్ సక్సెస్ని అయితే ఆహా తన సొంతం చేసుకుంటూ ఉంటారు. అందులోకి డాన్స్ ఐకాన్ వైల్డ్ ఫైర్తో రాబోతుంది. సో మీకు ఈ ఆఫర్ రీచ్ అయినప్పుడు మీ ఎలా అనిపించింది? సో ఓంకార్ గారు రీచ్ అయినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఓంకార్ గారు ప్రతి ఒక్క షో ఏది చేసినా సరే డెఫినెట్గా నన్ను ఇంక్లూడ్ చేద్దాం అంటే ఒక బ్రదర్గానే ట్రీట్ చేస్తారు. ఆయనతో ఫస్ట్ మ్యాన్షన్ 24లో వర్క్ చేసినప్పుడు కూడా బిఫోర్ డాన్స్ ఐకాన్ సీజన్ 1లో నేను జరీ జరీ సాంగ్ని ప్రమోట్ చేయడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేయడం కోసం నేను వెళ్ళి పర్ఫామ్ చేయడం జరిగింది. సో అప్పుడే నన్ను ఆయన అంటే ఈ అబ్బాయిలో ఏదో స్పార్క్ ఉంది, ఈ అబ్బాయిలో టాలెంట్ ఉంది అని చెప్పి అప్పుడు పిక్ చేసుకోవడం, వెంటనే మ్యాన్షన్ 24 వెబ్ సిరీస్ హాట్‌స్టార్ కోసం చేశాం. తర్వాత కూడా వెంటనే ఇస్మార్ట్ జోడీకి అడిగారు, బట్ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. ఇప్పుడు సీజన్ 2లో ఒక మెంటర్గా పిలిచి ఆఫర్ చేయడం కానీ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో చాలా యూనిక్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుంది గ్రాండ్ లాంచ్ ప్రోమో, ఇంకో సెకండ్ ప్రోమో పడంగానే అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు, మెంటర్స్ అందరు ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. సో చాలా మంచి అంటే ఒక పాజిటివ్స్తో, మంచి ప్లస్ పాయింట్స్తో అండ్ మంచి యూనిక్ కాన్సెప్ట్తో ఇంతవరకు రియాలిటీ డ్యాన్స్ షోస్లో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. అండ్ ఒక తెలుగు ప్లాట్ఫామ్, ఒక ఆహా లాంటి ప్లాట్ఫామ్లో ఇలాంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు రావడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మేము దాంట్లో మెంటర్స్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పినట్లే మ్యాన్షన్ 24లో మిమ్మల్ని చూసి అసలు నిజంగా షాక్ అయ్యాము. ఏంటి మా మానస్‌ని ఎలా చూపించారు అని. అండ్ వండర్‌ఫుల్ క్యారెక్టర్ అనమాట. తర్వాత విష్ణుప్రియ గారి కాంబినేషన్‌లో మీ సాంగ్ అండ్ దీపిక గారి కాంబినేషన్ మీది. ఒక్కొక్కటి కూడా ప్రతీది హిలేరియస్ అనమాట. సో మెయిన్‌గా చెప్పాలి అనుకుంటే 'జరీ జరీ' సాంగ్ ఒకటి. సో ఆ సాంగ్ ఎక్స్‌పీరియన్స్ విష్ణుప్రియతో, అండ్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్‌కెళ్ళింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారు అమర్‌దీప్ కానీ, విష్ణుప్రియకి కానీ. సో దాని అంతా అంటే లైక్ వెరీ హ్యాపీ అండి హౌ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ జరీ జరీ. అండ్ విష్ణు ఆల్సో మంచి లైవ్లీ పర్సన్, అది మీకు బిగ్ బాస్లో జర్నీలో కూడా మీకు అర్థమైపోయింది. అండ్ అమర్ కూడా అట్లానే అందరూ కూడా కలిసి అంటే మేము ఏదన్నా సరే షేర్ చేసుకోవడం కానీ, మాకు పలానా ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకోవడం కానీ, అదంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మేము దగ్గర ఉన్నప్పుడు కూడా షోలో అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీబడి. దీపిక గురించి ఎలా భరిస్తున్నారండి ఇన్ని రోజులు? లేదండి, తన పర్సనాలిటీ అంతా షీఈస్ వెరీ లైవ్లీ పర్సన్. సో యా సి యాజ్ అ ఆడియన్ ఇప్పుడు మనం ఏంటంటే ఒక క్యారెక్టర్ అనేది మనకి తన గురించి మనకు అర్థమైపోయింది. అర్థమైనప్పుడు పీపుల్ విల్ ఎంజాయ్. పీపుల్ అంటే షీఈస్ నోటీస్ అవ్వకుండా అయితే ఉండదు మనిషి. ఏదో ఒక రకంగా నోటీస్ అవుతుంది. దట్ ఈస్ అ స్పెషాలిటీ. సో సెటైర్ వేసినా గానీ తీసుకోలేకపోతున్నారు. ఫ్యాన్ బేస్ అలా వచ్చేసి. సెటైర్ వేసినా తీసుకోలేకపోతున్నారు అంటే ఎస్, అంటే ఇక్కడ దీపిక ఒక అడ్వాంటేజ్ మీరేం ఆలోచించాలంటే, అక్కడ కావ్యగా ఒక ఒక క్యారెక్టర్, సీరియల్లో ఒక క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు. అండ్ దీపికగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా, ఒక లైవ్లీ పర్సన్గా మనకు అందరికీ తెలుస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే 2 డిఫరెంట్ ఫ్యాన్ బేసెస్ అనమాట. సో అది ఎప్పుడు కూడా ప్లస్సే ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ మైనసెస్ ఆల్సో. బట్ అది మనల్ని డెవలప్ చేసుకుంటున్నాం, మనం ఎలా కరెక్ట్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఉమెన్స్ డే దగ్గరలో ఉంది. అమ్మగారి గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో ఎనర్జిటిక్ అనమాట. ఎప్పుడు కూడా మానస్ గురించి ఆ రేంజ్‌లో చెప్తూ ఉంటారు. సో ఉమెన్స్ డే సందర్భంగా మీ మదర్‌కి ఏదైనా స్పెషల్‌గా చెప్పాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అమ్మ గురించి ఏమని చెప్తామండి, షీ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ తన లైవ్లీనెస్లో నాకు 1% వచ్చినా నేను చాలా ఇంకా ముందుకెళ్తాను. బట్ యా, దిస్ ఈజ్ మీ. అండ్ చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ సీన్ మై మామ్ డూయింగ్ వేరియస్ రోల్స్ అనమాట. అంటే మమ్మీ గురించి అంటే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తెలుసు, లేకపోతే సెన్సార్ బోర్డ్ మెంబర్గా తెలుసు. బట్ నాకేంటంటే ఒక ప్రిన్సిపల్గా తెలుసు, అట్ ద సేమ్ టైం ఒక మదర్గా తెలుసు, అట్ ద సేమ్ టైం ఒక స్టూడెంట్గా. అంటే ఎన్ని రోల్స్ ఉన్నా సరే తను ఏదో ఒక రోజు నేర్చుకుంటూనే ఉండాలి అని
అలా ముందుకు వెళ్ళి తనని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఏంటి అంటే అరే అప్పుడు ఆ టైంలోని తను లెక్చరర్గా వర్క్ చేశారు, ప్రిన్సిపల్గా వర్క్ చేశారు, ఇంట్లో అమ్మ డ్యూటీస్ కూడా తను చేసింది. అట్ ద సేమ్ టైం ఒక స్టూడెంట్గా అంటే ఒక ఎంఎస్సి, బిఎస్సి, బిఎడ్, ఎంఏ లిటరేచర్, ఎంఏ కమ్యూనికేషన్స్, సో దేవర్స్ ఇన్స్టిట్యూట్లో ఇట్లా మొత్తం అంతా ఇన్ని డిగ్రీస్ తను సంపాదించుకుంది అంటే ఇవన్నీ చేసుకుంటూ తను చేసింది. సో ఎవర్ లెర్నింగ్, మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అని అక్కడి నుంచి నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ మామ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ మీ, టు సో మెనీ స్టూడెంట్స్ అరౌండ్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. యా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, డాన్స్ ఐకాన్ 2లో మానస్ గారు కూడా వన్ ఆఫ్ ద మెంటర్గా చేయబోతున్నారు. అండ్ అలాగే చాలా చక్కగా మనం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేశారు. సో మీరు కూడా మానస్కి సపోర్ట్ చేసేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.